సార్ 50 డేస్ టైం ఉంది సార్. ఎంత చదివినా అస్సలు గెట్టట్లేదు సార్. నాకు ఒక ఐడియా వచ్చింది సార్. అదేంటంటే చిట్స్ పెట్టేస్తాను సార్. చిట్స్ పెట్టేసి రాసేస్తాను సార్. ఇప్పటిదాకా చూడండి సార్, ఎస్ఏ1 జరిగింది సార్, తర్వాత చూడండి, తర్వాత FA3 జరిగింది సార్. ఈ ఎగ్జామ్స్ అనేది చిట్స్ పెట్టి రాసాను సార్. అస్సలు గెట్టలేదు సార్ నేను. దెన్ ఆఫ్టర్ నీట్ ఆర్ జేఈ మెయిన్స్ ఆర్ ఎంసెట్ ఏం చేస్తావు? ఏం బుక్ ఇలా పట్టుకుని వెళ్తావా? మనకి జేఈ వేసినా బాగుంటుంది రా, అక్కడ చదువుకోవచ్చు మనం. అందుకే సో మెనీ స్టూడెంట్స్ ఆర్ చిన్న పిల్లలు ఏదో తప్పులు చేసి జైలుకి వెళ్ళిన కూడా చదవడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళు డిగ్రీ చేస్తున్నారు, ఇంటర్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. బట్ నువ్వేం చేస్తావు? మళ్ళీ వచ్చేసారా ఈ తమిళనాడు చూసి మళ్ళీ వచ్చేసారా? సార్ తమిళనాడులో చూసాను సార్. అసలు వాడికి ఏమైంది సార్? జైలు వేసినారు ఎందుకో సార్? సరే నేను క్వశ్చన్ అడుగుతారా, దాని డైరెక్ట్ ఆన్సర్ చెప్పు. ఎగ్జామ్కి ఇంకా 50 డేస్ టైం ఉంది. ఈ 50 డేస్ నీ ప్లాన్స్ ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? సార్ 50 డేస్ టైం ఉంది సార్. ఎంత చదివినా అస్సలు గెట్టట్లేదు సార్. నాకు ఒక ఐడియా వచ్చింది సార్. అదేంటంటే చిట్స్ పెట్టేస్తాను సార్. చిట్స్ పెట్టేసి రాసేస్తాను సార్. ఇప్పటిదాకా చూడండి సార్, ఎస్ఏ1 జరిగింది సార్, తర్వాత చూడండి, తర్వాత FA3 జరిగింది సార్. ఈ ఎగ్జామ్స్ అన్ని నేను చిట్స్ పెట్టి రాసాను సార్. అస్సలు దొరకలేదు సార్ నేను. అస్సలు దొరకలేదు సార్ నేను. దొరకను కూడా సార్. ఐ హ్యావ్ దట్ స్కిల్, నాలెడ్జ్ కాదు స్కిల్ సార్. ఏంటి నాలెడ్జ్? అస్సలు కాదు సార్, దట్ ఈస్ స్కిల్. సార్ నాలెడ్జ్ ఉంటే ఏమైంది సార్? అసలు నేను చిట్స్ పెట్టండి సార్. నేను 10th లో అయితే ఖచ్చితంగా దొరకను సార్. ఇంటర్ అయినా కానీ దొరకను సార్. సరే 10th లో దొరకవు, 10th లో దొరకవురా, ఇంటర్లో కూడా దొరకవు. వాట్ ఈస్ అబౌట్ యూపీఎస్సీకి వెళ్ళాలి, లేదంటే జేఈ మెయిన్స్కి వెళ్ళాలి. ఖచ్చితంగా నీట్ అయినా రాయాలి కాను. నీట్ ఆర్ జేఈ మెయిన్స్ ఇంటర్ తర్వాత రాయాలి నువ్వు. అప్పుడేం చేస్తావు? ఇప్పుడు అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ మనకి గెస్సింగ్ ఉంటాయి, ఈ క్వశ్చన్స్ వస్తాయని చెప్పి. సో నువ్వు చిట్స్ పెట్టి రాస్తావు. దెన్ ఆఫ్టర్ నీట్ ఆర్ జేఈ మెయిన్స్ ఆర్ ఎంసెట్ ఏం చేస్తావు? ఏం బుక్ ఇలా పట్టుకుని వెళ్తావా? బుక్ ఇలా నెత్తి మీద పెట్టుకొని, లేదంటే నీ పాకెట్స్ లో పెట్టుకుని వెళ్తావా? హౌ నువ్వు 10th ఎగ్జామ్స్ చిట్స్ పెట్టి రాస్తావరా? 600 out of 600 వస్తాయి. నీ ఫ్రెండ్కి వాడు చిట్స్ పెట్టుకొని వాడిని ఉన్న నాలెడ్జ్ రాస్తే 350 మార్క్స్ వస్తాయి. హీఈస్ బెటర్ దాన్ యూ. 10th ఎగ్జామ్ వరకు నేను చెప్పుకుంటావు, ఐఎమ్ టాపర్, నేను చదివా. మనకు తెలుసు నువ్వు చూసి చదివావా, లేదా చూసి రాసావు, లేదా చిట్స్ పెట్టి రాసావు చెప్పుకుంటావు. ఎస్ ఆయన టాపర్, చాలా కష్టపడ్డా నేను చిట్స్ రాయడంలో. సో నాకు 600 out of 600 వస్తాయి. చిట్స్ పెట్టి రాస్తే వస్తాయి. దొరికిపోతాయి. చిట్స్ పెట్టి రాసి దొరికిపోతే స్క్వాడ్కి మినిమం టు మినిమం 3 years నీకు డిబార్ చేస్తాడు. వాడు అనుకుంటే 5 years కూడా చేస్తాడు. 3 years డిబార్ చేస్తే నువ్వేం చేస్తావు? ఏం సాధిస్తావు? ఏం పోయి కూలి పనులు వేసుకుంటావా? మనకు జైల్లో వేసినా బాగుంటుందిరా, అక్కడ చదువుకోవచ్చు మనం. ఓకే, సో మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్. చిన్న పిల్లలు ఏదో తప్పులు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా చదవడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళు డిగ్రీ చేస్తున్నారు, ఇంటర్ చేస్తున్నారు, అని చేస్తున్నారు. బట్ నువ్వేం చేస్తావు? నువ్వు 3 years డిబార్ చేసాడు, నువ్వు జైలుకి వెళ్ళి ఏం చేస్తావు? ఇంటికాడ ఏం చేస్తావు? కూలీ పనులు చేసుకుంటావు, మెకానిక్ పనులు చేసుకుంటావా? మీ అమ్మ నాన్న, మీ పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు రా? వాళ్ళు చాలా హార్డర్ చేస్తున్నారు, చాలా హార్డర్ చేసి నీకు స్కూల్ పంపిస్తున్నారు. ఓకే, నీ ఫీజు కట్టడానికి ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు? అంత కష్టపడి వాళ్ళు చదివిస్తుంటే నువ్వు స్లిప్స్ పెట్టేసి నేను రాసేస్తా అంటున్నాను. ఫస్ట్ నీ మైండ్ నుంచి అది తీసేది, నేను చిట్స్ పెట్టి రాస్తాను అని చెప్పి. ఇంకా 50 days ప్లాన్ ఉంది. 50 days ఎలా చదవాలి నువ్వు? ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు ఇప్పుడు జీరోలో ఉన్నా పర్లేదు, అస్సలు నాలెడ్జ్ లేదు సార్ నా దగ్గర, నాకు అస్సలు ఏం లేదు సార్. ఖచ్చితంగా చెప్తున్నా, మేము ముగ్గురున్నాం, మేము ట్రయో, సునేనేమాన్, రూపేష్ సార్, ఐఆమ్ సుహేల్ సార్. ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. స్టార్ట్ చేయి, బుక్ మీద రాసే ఐఎమ్ రీస్టార్ట్ రాయ్, బుక్లో రాయ్, రీస్టార్ట్ అని రాయ్. ఎందుకు రాదు చూద్దాం. నేనుంటా నీతో పాటు, మేము ముగ్గురుంటాం నీతో పాటు, ఖచ్చితంగా వస్తాయి. ఈ చిట్స్ ఇవన్నీ తీసేయి. తర్వాత చెప్తున్నా, నువ్వు 10th లో అంటే ఎస్ ఐఎమ్ ఇంటెలిజెంట్, ఐఎమ్ స్కిల్ గాయ్, నేను దొరకను సార్. చెప్తున్నాను కదా, జేఈ మెయిన్స్, నీట్, యూపీఎస్సీ వెళ్ళి నువ్వు దొరికావంటే నీ లైఫ్ అక్కడికే ఖతం రా. చెప్తున్నా, ఇంకా నువ్వు ఏ ఎగ్జామ్ రాయలేవు. దెర్ ఈస్ నో చీటింగ్ ఇన్ జేఈ మెయిన్స్, నీట్ అండ్ యూపీఎస్సీ అలాంటి ఎగ్జామ్స్. చాలా మంది స్టూడెంట్స్, మీకు తెలుసో తెలీదో, యూపీఎస్సీ కానీ, జేఈ మెయిన్స్ కానీ, నీట్ కానీ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కొడుతున్నారు. ఎవరికైతే 10th క్లాస్ 350, 400 మార్క్స్ వచ్చినాడు, ఇప్పుడు ఐఐటీలో ఉన్నాడు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్
వాడు ఏంటంటే అసలు చిట్స్ రాడు, అసలు చూసి రాడు రా, వాడికి వచ్చిందే రాస్తాడు. అలా వాడు ఇంటర్లో ఇంప్రూవ్ అయిపోయి ఫస్ట్ అటెంప్ట్ కొట్టాడు ఐఐటి. వాడు ఇప్పుడు ఐఐటి రూర్కీలో ఉన్నాడు. చూడండి ఎంతమంది యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్సే కొడుతున్నారు రా. ఏం నువ్వు కొట్టలేవా? నీకు చెప్తున్నాను కదా, 100% మేము సపోర్ట్ ఇస్తాను. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ టైం ఇవాళ నుంచి ఫాలో అవ్వు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, మనం చెప్పిందే, మేము ముగ్గురు చెప్పిందే మీ క్వశ్చన్ పేపర్ ఉంటుందిరా. నేనైతే లైఫ్ ప్రూఫ్ ఇస్తాను, లైఫ్ ప్రూఫ్ చూపిస్తాను. నేనైతే 100% మేము ముగ్గురు చూపిస్తాను మీకు. ఇవాళ నుంచి ఫాలో అవ్వండి, ఇవన్నీ స్టార్ట్ చేయండి. ఇవాళ నుంచి 100% అవుతుంది. గట్టిగా అంటే 50 days ఉన్నాయి అంతే మనకి. 50 days. ఈ 50 days ఏమైనా అవ్వచ్చు. మనం టాపర్ 0 అవ్వచ్చు, 0 టాపర్ అవ్వచ్చు. ఏం నువ్వు చేయలేవు? ఖచ్చితంగా అవుతుందిరా నీకు, ఖచ్చితంగా అవుతుంది. నువ్వు చదివిందే నీ ఎగ్జామ్ పేపర్లో వస్తుంది. అది చదివింది ఏంటంటే పర్ఫెక్ట్ అవ్వు. ఈ చిట్స్ అన్ని పక్కన తీసేయి. ఈ చిట్స్ అవి ఇవి చూసి రాస్తాను సార్, చిట్స్ నేను రాస్తాను సార్, బుక్లో పేజ్ ఇలా చింపేస్తాను సార్, ఇవన్నీ పక్కన పెట్టు. ఓకేనా? ఖచ్చితంగా యు ఆర్ సక్సెస్ అవుతావు. యు ఆర్ నాట్ ఏ ఫెయిల్యూర్ పర్సన్, యూ విల్ బీ ఏ సక్సెస్ పర్సన్. ఖచ్చితంగా అవుతావు. ఓకేనా? ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్.